చక్కెర్ల ఝాన్సీ మద్దూర్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ఫలితాలు వెలువడ్డాయి. మొదటిసారిగా మున్సిపాలిటీగా అవతరించిన మద్దూర్లో అధికార పీఠం కాంగ్రెస్ వైపే స్పష్టంగా మొగ్గు చూపింది. మొత్తం వార్డుల్లో కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకోవడంతో మ్యాజిక్ ఫిగర్ను దాటి పూర్తి ఆధిపత్యం సాధించింది. మరోవైపు బీఆర్ఎస్ 6 వార్డులకే పరిమితం అవ్వగా ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపుతో కౌన్సిల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటిన కాంగ్రెస్ కు మున్సిపల్ పీఠాన్ని అధిరోహించడంలో ఎలాంటి అడ్డంకులు లేవన్నది స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే స్వతంత్రంగా గెలిచిన కృష్ణవేణి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు బలపడుతున్నాయని సమాచారం. అది నిజమైతే కాంగ్రెస్ బలం మరింత పెరిగి ప్రతిపక్షాలకు రాజకీయంగా శ్వాస తీసుకునే అవకాశమే ఉండదన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మద్దూర్ మున్సిపాలిటీకి తొలి చైర్మన్ ఎవరు అన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు మద్దూర్ ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. లోకల్ గా 2 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా మద్దూర్ చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. భీంపూర్లో ఒకరు, నాంపల్లిలో ఒకరు, రేణివట్లలో 4 కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం పార్టీ బలాన్ని చాటి చెప్పింది. అయితే గెలుపు అనంతరం అసలు రాజకీయ చర్చ మాత్రం ఒక్క అంశంపైనే కేంద్రీకృతమయ్యింది. చైర్మన్ పదవి ఎవరి ఖాతాలో పడుతుంది అని. మద్దూర్ లోకల్ వ్యక్తులకే చైర్మన్ పదవి రావాలని స్థానికులు కోరుకుంటుండగా ఎక్కువ వార్డులు గెలిచింది మాత్రం రేణివట్ల గ్రామమే కావడం రాజకీయంగా కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ క్రమంలో రేణివట్ల 10వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన బంగారు గోవింద్ పేరు కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వ్యక్తిగతంగా రాజకీయంగా పార్టీకి నిబద్ధుడిగా పేరొందిన గోవింద్కు చైర్మన్ పదవి దక్కితే ఇక తిరుగు ఉండదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన అంశం మద్దూరు ప్రాంతంలో సంఖ్యాబలంగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గం రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. బంగారు గోవింద ముదిరాజు బిడ్డ కావడంతో ఆయనకు చైర్మన్ పదవి ఇస్తే ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ వెంట నిలిచే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత రాజకీయ బలాన్ని చేకూర్చుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. మొత్తానికి మద్దూరు మున్సిపాలిటీలో అధికార పీఠం ఎవరి చేతికి? తొలి చైర్మన్ ఎవరు? లోకల్కు ప్రాధాన్యత లేక మెజారిటీ గ్రామానిక? సామాజిక సమీకరణాలే తుది నిర్ణయాన్ని తీసుకుంటాయా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మద్దూరు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.